4th క్లాస్ లో కొట్టాడని 50 ఏళ్ల తర్వాత రీయూనియన్ ఫంక్షన్ లో పగ తీర్చుకున్నాడు. రీయూనియన్ ఫంక్షన్ లో ఫ్రెండ్స్ అందరూ కలిసి చిన్నప్పుడు చేసిన చిలిపి చేష్టలు మరియు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని నవ్వుకొని హ్యాపీగా ఆ రోజును గడుపుతారు. కానీ కేరళలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. కాసర్గఢ్ జిల్లాకు చెందిన బాలకృష్ణన్ విజయబాబు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. 4th క్లాస్ చదివేటప్పుడు వీరిద్దరి మధ్యన గొడవ జరిగింది. ఆ గొడవలో విజయబాబు బాలకృష్ణన్ ను కొట్టాడు. ఆ పగ బాలకృష్ణన్ మనసులో అలాగే ఉండిపోయింది. 50 ఏళ్ల తర్వాత రీయూనియన్ ఫంక్షన్ లో వీళ్ళిద్దరూ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇద్దరి వయసు 60 సంవత్సరాల పైనే ఉంటుంది. రీయూనియన్ ఫంక్షన్ లో ఇద్దరి మధ్య 4th క్లాస్ లో జరిగిన గొడవ గురించి ప్రస్తావించుకుని ఇద్దరి మధ్య గొడవ జరిగింది, అలాగే బూతులు కూడా తిట్టుకున్నారు. మిగతా ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరికి సర్ది చెప్పి గొడవని ఆపారు. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు. అయితే జూన్ 2వ తేదీన బాలకృష్ణన్ తన ఫ్రెండ్ మాథ్యూతో కలిసి విజయబాబు ఇంటికి వెళ్లి 4th క్లాస్ లో నన్నెందుకు కొట్టావురా అని అడిగి విజయబాబు ముఖంపై వీపుపై రాయితో దాడి చేసి అక్కడి నుండి ఇద్దరూ పారిపోయారు. అయినా చిన్నప్పుడెప్పుడో జరిగిన గొడవను గుర్తు పెట్టుకుని 50 ఏళ్ల తర్వాత రీయూనియన్ ఫంక్షన్ లో పగ తీర్చుకోవడం ఏంటండి బాబు? దీనిపైన మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.